గౌరవనీయులు చైర్మన్ సిద్ధార్థ అకాడమీ మలినేని రాజయ్య గారు, సెక్రటరీ లక్ష్మణరావు గారు, పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారు, గౌరవనీయులు అవనగడ్డ శాసనసభ్యులు, శాసనసభలో ఎథిక్స్ కమిటీ చైర్మన్ బుద్ధప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ గారు, యార్లగడ్డ వెంకట్రావు గారు, బోడే ప్రసాద్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈరోజు ఇక్కడ 50 ఏళ్లు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న సిద్ధార్థ అకాడమీ విద్యా సంస్థలందరికీ ఇక్కడే నా ముందర ఇప్పుడే సన్మానం చేశాం. ఎంతోమంది దాతలు ముందుకొచ్చారు. ఆ రోజు వాళ్ళు చేసిన సహాయం ఈరోజు ఈ యొక్క సిద్ధార్థ అకాడమీ వన్ ఆఫ్ ది బెస్ట్ అకాడమీ ఇన్ విజయవాడే కాకుండా ఆంధ్రప్రదేశ్లో తయారైంది. ముందు చూపుతో ముందుకు వచ్చినటువంటి దాతలందరినీ అభినందిస్తున్నా. ఇక్కడ చదివినటువంటి పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులను చూస్తున్నా, మీ ఉత్సాహాన్ని చూస్తున్నా, వచ్చినప్పటి నుంచి మీ డైనమిజం చూస్తున్నా, నా నమ్మకం అంతా మీ మీదనే. తప్పకుండా ఈ సిద్ధార్థ అకాడమీ ఇన్స్టిట్యూషన్లో ఉండే పిల్లలు మీరు ఒక చరిత్ర తిరగరాయబోతున్నారు. అలాంటి చరిత్ర తిరగరాయబోయే విద్యార్థులకు అభినందనలు. టీచింగ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి, యాజమాన్యానికి ఇప్పుడే అప్పారావు గారు వచ్చి మాట్లాడుతూ, నేను ఇంకా మొదటి ఈ యొక్క అకాడమీ పెట్టడానికి కృషి చేశాను. ఇది ఎన్ని రోజులు ఉంటుందని అందరూ ఎగతాళి చేశారు. 50 ఏళ్ళు కాదు 100 ఏళ్ళైనా ఉంటుందని చెప్పాను. నేను అందుకే ఆయనకు ఒక మాట చెప్పాను, 50 ఏళ్ళు ఐకమత్యంగా ఉన్నారు కాబట్టి ఇంకా ఈ యొక్క సిద్ధార్థ అకాడమీ ఐక్యతకు తిరుగు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. విజయవాడ అనంగానే గుర్తొచ్చేది విద్యల వాడ. ఇది నేను చెప్పింది కాదు. ఎడ్యుకేషన్కు ఇక్కడి నుంచే ప్రాధాన్యత ఇచ్చింది. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చాలామంది బయట వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకున్నారు. ఇప్పుడిప్పుడు వేరే ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే పరిస్థితికి వచ్చాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని దశాబ్దాల నుంచి విజయవాడకు ఆ పేరుంది. ఎన్నో విద్యా సంస్థలు ఇక్కడ లక్షల మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. సిద్ధార్థ అకాడమీ సంస్థలు ఇందులో ముఖ్యమైన విద్యా వ్యవస్థ. విజయవాడ చెప్పంగానే మనకందరికి గుర్తొచ్చేది సరస్వతీ దేవికి కొలువైనటువంటి ప్రాంతం. ఈ ఇన్స్టిట్యూట్ చూశాను. దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా ఇక్కడ చదువుకున్న వాళ్లే మెజారిటీ ఉన్నారు. ఎవరైనా ఐఐటి పాస్ కావాలంటే, జేఈఈ పాస్ కావాలంటే, నీట్లో సీటు కావాలంటే, లా సెట్లో పాస్ కావాలంటే నేరుగా విజయవాడకు వస్తే సీటు గ్యారంటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి సెంటర్ ఇది. ఒక సంస్థ 10 ఏళ్ళు 20 ఏళ్ళుంటే గొప్పగా అనుకుంటాం. 50 సంవత్సరాలు. ఆ రోజు నేనే సిల్వర్ జూబ్లీకి వచ్చా 2000 సంవత్సరంలో. మళ్ళీ ఈరోజు గోల్డెన్ జూబ్లీ కూడా వచ్చారంటే అది విద్యా వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత. ఇంకొక పక్కన మీరు చూస్తే మనం ఏ విత్తనం నాటితే అది మొక్క వస్తుందో, రూటెడ్ ఇన్ ట్రెడిషన్, గ్రోయింగ్ ఇన్ ఎక్సలెన్స్.
ఇది సిద్ధార్థ విద్యా సంస్థలు నాటిన విత్తనం ఒక మహావృక్షంగా ఎదిగింది, బ్రహ్మాండమైన ఫలితాలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలకి ఇక్కడ మీరు చూస్తే 1975లో ఆ రోజు పెనుమనేని వెంకటేశ్వరరావు గారు, వైవీరావు గారు, సుబ్బారావు గారు వీళ్ళందరూ కలిసి దీన్ని ప్రారంభించారు. నాటి నుంచి ఇప్పటి వరకు అద్భుత విజయాలు సాధిస్తూ ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ వ్యవస్థను నడిపించిన గతంలో మేనేజ్మెంట్ కానీ ప్రస్తుతం నడిపిస్తున్న మేనేజ్మెంట్ కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ స్ఫూర్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ మనం చూస్తే సుదీర్ఘ ప్రస్థానంలో ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్, లా, బిఎడ్, ఫార్మసీ, డెంటల్, హోటల్ మేనేజ్మెంట్ దగ్గర 18 కాలేజీలు. ఈరోజు మీరు చూస్తే 28,000 మంది స్టూడెంట్లు, 3,000 మంది ఫ్యాకల్టీలు, 50 సంవత్సరాలు చరిత్ర సృష్టించారంటే ఇందులో ఉన్న మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. ఇప్పుడే మేనేజ్మెంట్ చెప్తున్నారు, మేము కొంత ల్యాండ్ ఇస్తే అగ్రికల్చర్ కాలేజ్ పెడతామని. నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు అగ్రికల్చర్ కాలేదు, కానీ మీరు పెట్టాల్సిన అగ్రిటెక్ పెట్టాలి. ఏ కోర్సెస్కైనా రాబోయే రోజుల్లో టెక్నాలజీ జోడించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు మనం ఇవ్వగలుగుతామని ఇప్పుడే వారికి సజెషన్ ఇచ్చాను. తప్పకుండా తొందరలోనే సిద్ధార్థ అకాడమీ ముందుకొస్తే అగ్రిటెక్ను పెట్టి అగ్రికల్చర్ టెక్నాలజీ కాలేజ్ పెట్టడానికి ప్రభుత్వం సహకరిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేను మీ విజిల్స్ చూస్తే, పిల్లల యొక్క ఇక్కడ విజిల్స్ కానీ కేరింతలు చూస్తే నాకు కూడా పాత రోజులు జ్ఞాపకం వస్తాయి, విద్యార్థి రోజులు జ్ఞాపకం వస్తాయి. నేను కూడా మీ మారిగానే అల్లరి పిల్లవాడిని, అల్లరి స్టూడెంట్గా ఉండేవాడిని, స్టూడెంట్ లీడర్గా కూడా రాణించాను. 1978లో ఆ రోజు నా క్యారియర్ నేను డిసైడ్ చేసుకోవాలన్నప్పుడు మా టీచర్లు కానీ మా స్నేహితులు కానీ కొన్ని సూచనలు ఇచ్చారు. బాగా చదువుకుంటే ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయించని. నేను దాని మీద ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేదు. ఆ పని మనం చేయలేమని నేను కన్క్లూజన్కి వచ్చాను. మా వైస్ ఛాన్సలర్ ఒకరోజు నన్ను పిలిచి, నువ్వు యాక్సెప్ట్ చేస్తే నిన్ను ఫ్యాకల్టీ మెంబర్గా తీసుకుంటాను, యూనివర్సిటీ అంటే బెస్ట్ ఉద్యోగం అన్నాడు. గ్యారంటీ. టీచ్ చేసే పని కూడా ఉండదు, 2 గంటలే టీచింగ్ ఉంటుంది, మిగిలిన టైం అంతా రీసెర్చ్ ఉంటుంది. నేను ఒకే మాట చెప్పాను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయం చేసుకున్నాను. ఈ క్యాంపస్ నుంచే పోటీ చేస్తున్నాను. గెలిచి మళ్ళీ ఎమ్మెల్యేగా మీ దగ్గరకు వస్తానని మా వైస్ ఛాన్సలర్కి ఆ రోజు చెప్పాను. నా ఆలోచన ఒకటే, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటా, ఒక ఎమ్మెల్యేగా ఉంటే, ఒక మంత్రిగా ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుందని నేను ఎమ్మెల్యేగా రాజకీయాల్లోకి ప్రజాసేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకున్నా. ఒక నిర్ణయం తీసుకోవడం కాదు, విద్యార్థులు మీకు చెప్తున్నా, ఆ నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని సాధించడానికి మీరు కృషి చేస్తే
ప్రపంచంలో సాధించలేనిది ఏది లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆయన ఒకటి అడిగాడు, ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజీని గవర్నమెంట్కి ఇవ్వండి, నేను దీన్ని తీసుకుంటానంటే ఒక్క మాట మాట్లాడకుండా, ఒక్క పైసా కాంపన్సేషన్ అడగకుండా పూర్తిగా సహకరించిన సిద్ధార్థ అకాడమీ వారిని, మేనేజ్మెంట్ని అభినందిస్తున్నా. ఆ తర్వాత అదే కాలేజీని దేశంలోనే మొట్టమొదటిసారిగా మెడికల్ యూనివర్సిటీ పెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. అది ఆయన విజన్. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పిలిచి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తున్నాం, మీరు కూడా ముందుకు రండి. ఆ రోజు మీ దగ్గర మేము కాలేజ్ తీసుకున్నాం, తిరిగి నేను మెడికల్ కాలేజ్ మీకు ఇస్తానని నేనే ఆఫర్ ఇచ్చి మెడికల్ కాలేజీ అకాడమీకి ఇచ్చాను. అది మీ యొక్క స్ఫూర్తి, యొక్క కాలేజీ అకాడమీ యొక్క స్ఫూర్తి, ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆ రోజు మెడికల్ కాలేజ్ ఇచ్చాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్ణయం తీసుకున్నాను, ఎవ్రీ 1 కిలోమీటర్లో ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి, 3 కిలోమీటర్ల అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి, 5 కిలోమీటర్ల హై స్కూల్ ఉండాలి, ఎవ్రీ మండలంలో జూనియర్ కాలేజ్ ఉండాలి, ఎవ్రీ రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టాలని నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేస్తే ఈరోజు తెలుగు వారిని మీరు చూస్తే ఏ దేశానికి పోయినా నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా మన వాళ్ళు తయారయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మళ్ళీ భవిష్యత్తు మొత్తం నాలెడ్జ్ ఎకానమీది. అందుకే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగులు పెడుతున్నాం, సంవత్సరానికి 2 సార్లు పెడుతున్నాం. రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ విలువలు బాగా పడిపోతున్నాయి, విలువలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు చూస్తే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచడానికి చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా పెట్టి వారి ద్వారా చిన్న పిల్లలప్పటి నుంచే విలువలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన పిల్లలందరిలో ఒక చైతన్యం రావాలని, ఆరోగ్యకరమైన పరిశుభ్రతకు మారుపేరుగా ఉండాలని ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని పెట్టి ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే విభజన చట్టంలో వచ్చిన ఐఐటి తిరుపతిలో వచ్చింది, ఐఐఎం విశాఖపట్నం, ఐజర్ తిరుపతి, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, త్రిబుల్-ఐ టీడీఎం కర్నూల్, ఎన్ఐటి తాడేపల్లిగూడెం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడ, ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అమరావతి. ఇవి కాకుండా 5 యూనివర్సిటీలు ఎస్ఆర్ఎం, విట్, ఎస్ఎల్ఆర్ఐ, అమృత్ అండ్ బిట్స్ పిలాని, అన్ని 5 యూనివర్సిటీలు ఈరోజు అమరావతికి వచ్చాయి. నా ఆలోచన ఒకటి, భవిష్యత్తులో ప్రపంచంలో ఉండి ప్రాముఖ్యత కలిగినటువంటి గ్లోబల్ బెస్ట్ యూనివర్సిటీస్ని అమరావతికి తీసుకురావాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం తేగలిగితే
చాలా వరకు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఐటీతో ప్రారంభించాం, హైటెక్ సిటీతో ప్రారంభించాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే మళ్ళీ లీఫ్ ఫ్రాగ్ విశాఖపట్నంలో ఇటీవల కాలంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో డేటా సెంటర్ ఏఐ వస్తూ ఉంది. రెండోది మీరు ఒకసారి చూస్తే ఇది వచ్చిన తర్వాత చాలామంది ముందుకు వచ్చి మేము కూడా పెట్టుబడులు పెడతాం, డేటా సెంటర్లు పెడతామనే పరిస్థితికి వచ్చారు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మిషన్ పెడితే ఆ క్వాంటమ్ కంప్యూటరు మన అమరావతిలో రాబోయే 6 నెలల్లో వస్తుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉంటారంటే క్వాంటమ్ కంప్యూటర్కి ఆల్గరిథం రాయాలని ఆన్లైన్ కోర్సెస్ పెడితే నేను ఒక పిలిపిస్తే 2-3 రోజుల్లో 50,000 మంది జాయిన్ అయ్యారంటే అది మన స్టూడెంట్స్లో ఉండే చైతన్యం, కమిట్మెంట్, టెక్నాలజీ పైన ఉండే ప్రతిభ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో ఉండే పిల్లలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఆ రోజు ఐటీ అంటే నవ్వారు, సెల్ ఫోన్ అంటే ఎగతాళి చేశారు, 420 కూడా అన్నారు. నేను ఎప్పుడూ భయపడలేదు. నేను అనుకున్న పని సాధించే వరకు నిద్రపోకుండా పనిచేయడం నా సంకల్పం, నా మనస్తత్వం. ఓసారి భగవంతుడు కొన్ని అవకాశాలు కూడా ఇస్తాడు. నేను 2 పుష్కరాలు చేశాను. గోదావరి పుష్కరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాను, రెండోసారి నవ్య ఆంధ్రప్రదేశ్ చేశాను, మళ్ళీ మూడోసారి 27లో మళ్ళీ చేస్తున్నాం. కృష్ణా పుష్కరాలు కూడా 3 సార్లు చేయబోతున్నాం. చాలా మందికి అవకాశాలు రావు. నేను సైబరాబాద్కి నిర్మాణానికి ఆ రోజు దోహదం చేశా. ఈరోజు మళ్ళీ అది బ్రౌన్ ఫీల్డ్ సిటీ అయితే ఈరోజు గ్రీన్ ఫీల్డ్ సిటీ, ప్రపంచం మెచ్చే అమరావతిని మళ్ళీ నిర్మాణం చేయబోతున్నాం. కొంతమందికి అర్థం కాదు, అసూయకు కూడా హద్దులుండవు. చాలా మంది అనుకుంటున్నారు అమరావతిని ఆపేస్తామని. మొన్న ఆపారు, ఏమయ్యారో మీరే చూశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో ఉందని మాట్లాడుతున్నారు. విజయవాడ ఎక్కడుంది? కృష్ణా నది పైనే విజయవాడ ఉంది. రాజమండ్రి ఎక్కడుంది? విశాఖపట్నం ఎక్కడుంది? నెల్లూరు ఎక్కడుంది? చెన్నై ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది? లేకపోతే లండన్ ఎక్కడుంది? ఎక్కడ నదులుంటే, ఎక్కడ నీరుంటే అక్కడ నాగరికత డెవలప్ అయింది తప్ప వేరే ప్రాంతంలో కాదు. అలాంటి విషయాలు తెలియని వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం మన దురదృష్టం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకటే సంకల్పం చేశాను, అమరావతి దేవతల రాజధాని, ఈ అమరావతి ప్రజా రాజధాని. నేను ఫౌండేషన్ వేసినప్పుడే భారతదేశంలో ఉండే అన్ని దేవాలయాల నుంచి, ప్రపంచంలో ఉండే మసీదుల నుంచి, అదే మాదిరిగా చర్చుల నుంచి పవిత్రమైన మట్టిని పూజించి తీసుకొచ్చి, పవిత్ర జలాలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. కాబట్టి ఆ శక్తి ఎవరు ఆపలేరు. అమరావతి భవిష్యత్తులో బెస్ట్ సిటీగా, ప్రపంచంలోనే ఒక మోడల్ సిటీగా తయారవుతుంది. ఇది సంకల్పం మాత్రమే కాదు,
దీన్ని సాధించి తీరే డిటర్మినేషన్తో ముందుకు పోతున్నాం. 2-3 సంవత్సరాల్లోనే ఒక షేప్కి వస్తుంది. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి భవిష్యత్తులో దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మోస్ట్ లివబుల్ సిటీగా ఈ యొక్క అమరావతి ప్రాంతం తయారవుతుంది. అయితే ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఒక అమరావతిని డెవలప్ చేయడం కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ కోసం పనిచేస్తున్నారు. ఆ సమయంలో నా సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్, నా సంకల్పం 2047కి ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా భారతదేశం ఉంటుంది. ఇది అన్స్టాపబుల్, ఎవరు అడ్డుకోలేరు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా దేశంలో ఉంటుంది. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా చేసే బాధ్యత నాది. దానికి ఫౌండేషన్ వేస్తున్నాం. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా ట్రెడిషనల్గా ఆలోచిస్తే మనం ఇవన్నీ చేయలేం. రాబోయే రోజుల్లో ఒకప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒకప్పుడు ఐటీతో స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ఏఐ, డేటా సెంటర్, క్వాంటంతో స్టార్ట్ చేస్తున్నాం. నేను చాలాసార్లు చెప్పాను, మనం ఒక ఇన్స్పైరింగ్ సమయంలో ఉన్నాం. దానికి కారణం మీరు చూస్తే టెక్నాలజీకి మెచ్యూరిటీ వచ్చింది. ఒక ఏఐ మన వాళ్ళు ఐటీ చదువుకొని హైదరాబాద్లో ఉద్యోగాలు చేసి ప్రపంచం అంతా వెళ్ళారు. ఓసారి డెవలప్మెంట్ ఎట్లుంటాయంటే, నేను హైటెక్ సిటీ కట్టినప్పుడు ఐటీ కంపెనీలు రావాలని మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ని కలవాలనుకున్నాను. ఆయన అన్నాడు, నాకేం పని పాలిటీషియన్స్తో, నేను చేసేది వ్యాపారం అన్నాడు. కాదు, నేను కలవాలని చెప్పి అడిగాను. అడిగితే గ్రేట్ డిఫికల్టీ నాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. 10 నిమిషాలు ఇచ్చాడు. నేను వారం రోజులు ప్రిపేర్ అయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఇస్తా ఉంటే 45 నిమిషాలు ఓపికగా కూర్చున్నాడు. మొత్తం విన్న తర్వాత ఒక మాట అడిగాడు, నేను ఏం చేయాలా అన్నాడు. మీరేమీ చేయక్కర్లేదు, ఇండియాని మరిచిపోవద్దండి, మాకు కొన్ని స్ట్రెంగ్త్లు ఉన్నాయి. వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మ్యాథమెటిక్స్. బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ ఇంగ్లీష్ వదిలిపెట్టారు. మా కోహినూర్ డైమండ్ కూడా తీసుకుపోయారు, కానీ ఇంగ్లీష్ మాత్రం వదిలిపెట్టిపోయారు. ఈ 2 డెడ్లీ కాంబినేషన్ ఫర్ ఐటీ. కాబట్టి ఇండియాని మర్చిపోకుండా రండి అన్నాను. ఏం చేద్దామన్నాడు. డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో పెట్టమని కోరుతున్నానన్నాను. ఆయన అన్నాడు, ఇంతవరకు నేను సియాట్లే అనుకున్నా, కొత్త ఆలోచన ఇచ్చావు. ఇఫ్ అట్ ఆల్ నేను అవుట్ సైడ్ పెడితే మొట్టమొదటిసారిగా హైదరాబాదే గుర్తుపెట్టుకుంటానని చెప్పి ఇచ్చిన మాటను సాధించడానికి మళ్ళీ కలిసి మొట్టమొదటిసారిగా మైక్రోసాఫ్ట్ను హైదరాబాద్ తీసుకొచ్చి అందులో పనిచేసే ఎంప్లాయీ నాదెళ్ల సత్య ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అయ్యాడంటే అది తెలుగువాడి సత్తా. అవకాశం చూపిస్తే అందిపుచ్చుకునే చొరవ మన బ్లడ్లోనే ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, విశాఖపట్నాన్ని ఒక డేటా సెంటర్ హబ్గా తయారు చేస్తున్నాం. అదే సమయంలో అనేక జీసీసీ కంపెనీలు కూడా తీసుకొస్తాం. ఇంకో పక్క అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది.
నేను ఒకసారి క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడితే టీసీఎస్, ఐబిఎం వీళ్ళిద్దరూ కలిసి ఎల్ఎన్టీ కలిపి 6 నెలల్లో అమెరికా నుంచి కంప్యూటర్ తీసుకొచ్చి మన దగ్గర పెడుతున్నారు. ఇది అయిన తర్వాత చాలామంది ముందుకు వచ్చి మేమే ఎందుకు క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేయకూడదు, మేమే తయారు చేస్తామని ముందుకొచ్చి రాబోయే 2 ఏళ్లలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేసి ప్రపంచానికి సరఫరా చేసే బాధ్యత మనం తీసుకుంటున్నాం. ఇది లీఫ్ ఫ్రాగ్ డెవలప్మెంట్. ఈరోజు ఇంకో పక్క తిరుపతిలో స్పేస్ సిటీ పెడుతున్నాం. ఇప్పటికే 2 సెటిలైట్ కంపెనీలు వచ్చి ముందుకు వచ్చి లాంచ్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా ఓర్వకల్, కర్నూలులో డ్రోన్ సిటీ పెడుతున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, యుద్ధాలు కూడా రాబోయే రోజుల్లో మనుషులతో కాదు టెక్నాలజీతోనే యుద్ధం చేసే పరిస్థితి వస్తుంది. మొన్న కూడా సింధూర్లో వాడిన డ్రోన్ ఎక్కడ తయారు చేశారంటే మన కర్నూలులో తయారు చేశారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేపు రాబోయే రోజు సివిలియన్ అప్లికేషన్స్ కానీ లేకపోతే మిలిటరీ ఆపరేషన్స్ కానీ డ్రోన్స్ చాలా ప్రాముఖ్యత పే చేయబోతున్నాయి. ఈరోజు పోలీస్ పెట్రోలింగ్ డ్రోన్స్ చేస్తున్నాం. మెడిసిన్స్ అన్ని క్యారీ చేసేది డ్రోన్స్ చేస్తున్నాయి. ఎక్కడైనా పెస్టిసైడ్ స్ప్రే చేయాలంటే డ్రోన్స్ చేసే పరిస్థితికి వచ్చాయి. మస్కిటోస్ని కంట్రోల్ చేయడం కూడా డ్రోన్తోనే ఉపయోగించే పరిస్థితికి వస్తున్నాం. ఇంకా చాలా వస్తాయి. మొన్నే అనౌన్స్ చేశాం, 2 ఏళ్లలో డ్రోన్ ఎయిర్ ట్యాక్సీ వస్తుంది. నిన్నైతే మా సతీష్ రెడ్డి చెప్తున్నాడు 2 ఏళ్లు కూడా అవసరం లేదు సార్, 6 నెలల్లోనే ఇంట్రడ్యూస్ చేస్తామని నిన్నే చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే మీ మిద్దె పైన దిగొచ్చు, ఎక్కడికి పోవాలన్నా చూసుకొని ట్రాఫిక్ జాములు లేకుండా డ్రోన్లో ప్రయాణించే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఎలక్ట్రానిక్స్, దట్ ఈస్ ది ఫ్యూచర్. ఇంకో పక్క మెడికల్ ఎక్విప్మెంట్ కానీ వేరబుల్స్ కానీ ఇది ఫ్యూచర్. ఏరోస్పేస్ ఇండస్ట్రీకి వెళ్తున్నాం, డిఫెన్స్కి వెళ్తున్నాం, అదే మరి సెమీ కండక్టర్కి వెళ్తున్నాం. ఇవన్నీ చేయగలిగితే 2047 కాదు, నేను అనుకున్న లక్ష్యాలను అంత మునిపే సాధిస్తాం. ఈరోజు గవర్నమెంట్ మీరు ఒకసారి చూస్తే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. 850 సేవలు ఆన్లైన్లో మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా నేరుగా మీకు అందించే పరిస్థితికి వస్తున్నాం. ల్యాండ్ రికార్డ్స్ అన్ని కూడా సర్వే చేసి పక్కా రికార్డ్స్ తయారు చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి క్యూఆర్ కోడ్ కూడా ఇంటిగ్రేట్ చేసి మీకందరికీ ఫుల్ ప్రూఫ్ పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఈ సమయంలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, సిద్ధార్థ అకాడమీని క్రియేటివ్ ఎకానమీకి నాంది పలకాలి. మీరు భవిష్యత్తులో టెక్నాలజీస్ అన్ని అవైలబిలిటీకి వస్తున్నాయి, గ్లోబల్ నాలెడ్జ్ అవైలబిలిటీకి వస్తూ ఉంది. ఇన్నోవేటివ్ థింకింగ్ రావాలి. గవర్నమెంట్లో కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే మొత్తం 44 పారామీటర్లు రాష్ట్రం మొత్తం గ్రౌండ్ వాటర్ కానీ సర్ఫేస్ వాటర్ కానీ సాయిల్ మాయిశ్చర్, హ్యూమిడిటీ, టెంపరేచర్, ఎయిర్ క్వాలిటీ ఏదైనా సరే 44 పారామీటర్లు రియల్ టైంలో కలెక్ట్ చేస్తున్నాం. మొత్తం గవర్నమెంట్ డేటా అంతా ఆన్లైన్కి వస్తుంది. రియల్ టైం ఫైల్స్ డిస్పోజ్ చేస్తున్నాం. అదే సమయంలో రేపు రాబోయే రోజుల్లో ఏఐ కూడా ఉపయోగించి ఏ సొల్యూషన్ కావాలన్నా లాస్ట్ మైల్కి మళ్ళీ రైట్ సొల్యూషన్ కూడా కమ్యూనికేట్ చేయబోతున్నాం. ఇమాజిన్ చేసుకోవడం, మనం ఒకసారి ఆలోచిస్తే సంజీవని ప్రాజెక్టు ద్వారా మెడికల్లో
మొత్తం రికార్డ్స్ అన్నీ డిజిటల్ చేస్తున్నాం. ఒకసారి డిజిటల్ రికార్డ్స్ వచ్చిన తర్వాత బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ముందుకొచ్చారు. టీసీఎస్ ఫండ్ చేస్తున్నారు. గ్లోబల్ టెక్నాలజీస్ని, గ్లోబల్ నాలెడ్జ్ని ఇంటిగ్రేట్ చేసి పర్సనల్ మెడిసిన్కి పోతాం. మీ డోర్ స్టెప్ దగ్గర, మీ ఇంటి దగ్గర మీకు ఎలాంటి నాలెడ్జ్ మెడికల్గా ఇవ్వాలనో ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. నేను అందుకే రాజీవ్ గారితో, లక్ష్మణరావు గారితో ఒక మాట అన్నాను. మీరు బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు యంగ్ బ్రెయిన్స్ని కూడా పెట్టండి, ఇక్కడ కంప్యూటర్ బ్రెయిన్స్ని పెట్టండి, ఏఐ బ్రెయిన్స్ని పెట్టండి. 2047కు ఎలాంటి హ్యూమన్ రిసోర్సెస్ కావాలనో ఇప్పటి నుంచి రీఓరియంటేషన్ మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు చేసింది 50 సంవత్సరాలు మీరు చేసింది ఒక ఎత్తు అయితే, రాబోయే 10 సంవత్సరాల్లో మీరు డిఫరెంట్ వరల్డ్ని చూడబోతున్నారు. రాబోయే 27 సంవత్సరాల్లో మీరు ఇంకొక డిఫరెంట్ ప్రపంచాన్ని మనం చూడబోతున్నాం. దానికోసం సిద్ధంగా ఉండమని వారికి చెప్పాను. వారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వారిని ఒకటే కోరుతున్నా, ఒక మంచి మీ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ప్రపంచమంతా ఉన్నారు. మేము తిరుమల తిరుపతిలో ఒక పద్ధతి పెట్టాం. 82లో ఎన్టీ రామారావు గారు అన్నదానాన్ని పెట్టాడు. ఈరోజు మీరు చూస్తే దగ్గర 2500 కోట్లు, 3000 కోట్లు కార్పస్ వచ్చింది. చాలామంది అన్నదానానికి డొనేషన్లు ఇస్తున్నారు. ఏమాత్రం సమస్య లేకుండా 1,00,000 మందికి అన్నదానం పెట్టగలుగుతున్నాం. నేను ఒకసారి ఆలోచించి ప్రాణదానానికి శ్రీకారం చుట్టాను. ఆ రోజే నా మీద దాడి జరిగింది. ఆ రోజే ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించి సిమ్స్ హాస్పిటల్ నుంచి పోతుంటే అలిపిరి దగ్గర నా మీద దాడి జరిగితే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. అదో కార్యక్రమాన్ని పెట్టాము. అదైన తర్వాత శ్రీవారి సేవకులను పెట్టాను. షిర్డీ సాయిబాబా వాళ్ళ దగ్గర చూశాను. సేవకులు పెట్టి బాగా చేసేవాడు. అది చూసిన తర్వాత శ్రీవారి సేవకులు పెట్టాం. ఈరోజు ఒక 10 లక్షల మంది దేవుని కోసం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకే వాలంటరీ వర్క్ ఇచ్చాం. ఇంకో పక్కన ఈరోజు దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో, ప్రపంచంలో హిందువులు ఉండేది ఇక్కడంతా కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనుకుంటున్నాం. డబ్బుల కొరత లేదు. వెంకటేశ్వర స్వామి రిచెస్ట్ గాడ్ నౌ. 20,000 కోట్ల రూపాయలు స్వామికి డిపాజిట్స్ ఉన్నాయి. ఒక 12,000 మెట్రిక్ టన్నులు బంగారం ఉంది. కాబట్టి దేవుడికి డబ్బులు కొరత లేదు. నా ఆలోచన అయితే, నేను నమ్మిన దేవుడు మా ఇంటి ఎలవేల్పు, ప్రపంచంలోనే పవర్ఫుల్ గాడ్గా వెంకటేశ్వర స్వామి ఉండాలనేది నా కోరిక. అది జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఈ అకాడమీని కోరుతున్నాం. మీకు బ్రహ్మాండమైన వ్యక్తులు ఉన్నారు. మొన్నటి వరకు దాతలు వచ్చి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు మీకు కొంతవరకు సహాయం చేస్తున్నారు. ఇక్కడ చదువుకున్న నాలెడ్జ్ అంతా కూడా రావాలి. ఇక్కడ చదువుకొని పైకి వచ్చిన వాళ్ళకు తోచిన విధంగా డబ్బులు ఇస్తారా, ఇక్కడికి వచ్చి స్ఫూర్తినిస్తారా, లేకుంటే క్లాస్ రూములు టీచ్ చేస్తారా? అలాంటి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. విజయవాడలో పుట్టిన వాళ్ళని నేను చూస్తున్నాను. మెజారిటీ 190% హైదరాబాద్కి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, ప్రపంచం అంతా వెళ్ళారు. ఏ కొద్ది మందే ఇక్కడున్నారు. ఇప్పుడు అమరావతి వచ్చిన తర్వాత మీరెక్కడున్నా తిరిగి ఇక్కడికి రండి, అమరావతికి రండి. మీ భవిష్యత్తుకి శ్రీకారం చుట్టమని మరొక్కసారి కోరుతున్నా. దానికి ఈ సిద్ధార్థ అకాడమీ వేదిక కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
ఇదే సమయంలో ఈ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ అకాడమీ P4 మోడల్ను కూడా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు రోడ్లు వేస్తున్నాం, ఎయిర్పోర్ట్లు కడుతున్నాం, పవర్ ప్రాజెక్టులు చేస్తున్నాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, సంపద సృష్టించగలిగాం, ఉపాధి క్రియేట్ చేయగలిగాం. అదే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఇది మంచిది కాదు. రాబోయే 30 ఏళ్లలో ఈ ఆర్థిక అసమానతలు ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు బిలియనీర్సే ఉన్నారు, రేపు ట్రిలియనర్స్ వస్తారు, కోటీశ్వరులు పెరిగిపోతారు. అదే సమయంలో జీవన ప్రమాణాలు కొంతమందికి బ్రహ్మాండంగా ఉంటాయి, కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కానీ భారతదేశం కోరుకునేది ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే అదే నిజమైన ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తికి కావాల్సింది అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సహకారం కావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశా, ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ అన్నా. ఈరోజు నేను చెప్పేది 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలి, మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఈ సిద్ధార్థ అకాడమీలో కూడా మీరు పిల్లల్ని మీరు తయారు చేసి వాళ్ళు రెడీగా ప్రాజెక్టుతో బయటపోయే పరిస్థితి రావాలి. ఎంతమందికి ప్లేస్మెంట్లు ఇస్తున్నారు, ఎంతమంది పారిశ్రామికవేత్తలు కావాలని ఈ ఇన్స్టిట్యూట్ నుంచి బయటపోతున్నారో దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి ఇంకొక పక్కన ఒకప్పుడు నేనే పాపులేషన్ కంట్రోల్ చేశాం, ఫ్యామిలీ ప్లానింగ్తో ముందుకు పోయాం. ఇప్పుడు మళ్ళీ నేను పాపులేషన్ మేనేజ్మెంట్ అంటున్నాను. ఒకప్పుడు ఒకరే ఉంటే సరిపోతుంది, ఇద్దరుంటే పర్వాలేదు, ముగ్గురు వద్దని నేను స్థానిక సంస్థల్లో కూడా ఆ రోజు నియంత్రణ తీసుకొచ్చాను. ఇప్పుడు అవన్నీ చేశాం, అందరినీ ప్రమోట్ చేస్తున్నాం. కొన్ని దేశాలు ముందు చూపు లేకుండా, జనాభా లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓల్డ్ ఏజ్ సమస్యలు వచ్చాయి. ఈరోజు చాలామంది మన దగ్గర నుంచి మనుషులు కావాలని ఈవెన్ తైవాన్ కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ చాలా దేశాలు మనుషులు పంపించమని అడిగే పరిస్థితికి వచ్చారు. 2047 వరకు భారతదేశానికి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇప్పుడే కానీ మనం జాగ్రత్త పడి పాపులేషన్ మేనేజ్ చేయగలిగితే సంపదకి జనాభా పెరుగుదలకి కాన్ఫ్లిక్ట్ ఉంది, స్వార్థం కూడా ఉంది. డబ్బులు వచ్చిన వాళ్ళు పిల్లలు వద్దనుకుంటారు. దానికి కారణం ఒక ఇండస్ట్రీ మెయింటైన్ చేయడం ఈజీ కానీ పిల్లల్ని పెంచడం కష్టమనే థింకింగ్కి వస్తున్నారు. అది ప్రపంచం అంతా జరిగింది. కానీ భారతదేశంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, జనాభాని కానీ మనం మేనేజ్ చేయగలిగితే రీప్లేస్మెంట్ లెవెల్ 2.1, ఆ 2.1 గానే మనం మెయింటైన్ చేయగలిగితే ప్రపంచానికి అవసరమైన సేవలు అందించే శక్తి, చైతన్యం, నాలెడ్జ్ భారతదేశానికి ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఒకప్పుడు మన దేశానికి వ్యాపారానికి వచ్చి రాజ్యాధికారం చేపట్టారు. ఇప్పుడు మనం ఎక్కడికి పోయి వాళ్ళకి రాజ్యాధికారం చేయక్కర్లేదు, కానీ సేవా రంగంలో సేవల ద్వారా ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక్క భారతదేశానికే ఉంటుంది. దీనిపైన కూడా రీసెర్చ్ చేయమంటున్నాను. పాపులేషన్ మేనేజ్మెంట్ పైన కూడా మీరు రీసెర్చ్ చేయాలి. ఆ రీసెర్చ్ని ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం ఉపయోగించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడే రామ్మోహన్ రావు గారు ఒక మాట అన్నారు, దేవస్థానం ల్యాండ్ ఇక్కడ ఉంది, ఇక్కడ సమస్య ఉంది, కాబట్టి భవిష్యత్తులో కూడా సమస్య లేకుండా ఎట్లా చేస్తే బాగుంటుందని అడిగారు. తప్పకుండా దుర్గమ్మ తల్లి కూడా
చదువులు బాగా చెప్పగలిగి సమాజానికి చేసే వాళ్ళకి ఇలాంటి భూమి ఇవ్వడంలో తప్పు లేదు. ఇలాంటి బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్కి ఏం చేయాలో మేము అందరం ఆలోచిస్తాం. నేను ఇప్పుడు ఇక్కడ చెప్పడం కాదు, తప్పకుండా ఆచరణలో పెట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక సుస్థిరతతో ఈ ఇన్స్టిట్యూషన్ ముందుకు పోవడానికి ఏం చేయాలనో తొందరలోనే నిర్ణయం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తూ 50 సంవత్సరాలు సేవ చేసిన మేనేజ్మెంట్ని, అదే సమయంలో ఇక్కడ చదువుకొని ప్రపంచమంతా స్థిరపడినటువంటి పూర్వ విద్యార్థుల్ని అభినందిస్తూ ఇక్కడ చదువుకునే విద్యార్థులందరికీ మరొకసారి కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఈ ఇన్స్టిట్యూషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది 75 సంవత్సరాలు మళ్ళీ జరుపుకోవాలి, 100 ఏళ్లు జరుపుకోవాలి. చిరస్థాయిగా విజయవాడకు మెరుగైన సేవలు, భవిష్యత్తులో అమరావతికి రూపకల్పనకు కావలసిన మేధావులు తయారు చేసే బాధ్యత సిద్ధార్థ అకాడమీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. Thank you very much, sir, for your awe-inspiring and motivational speech. Evolution of technology is unstoppable. Our vision of Chandrababu Naidu Garu is unstoppable. And similarly, our progress of academy is unstoppable. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులుంటే మా సిద్ధార్థ అకాడమీ జెండా అమరావతి నడిబొడ్డున ఎగురుతుందని ఆశిస్తున్నాను, సార్. Thank you very much. I'm really honored. Now, it's my great honor to invite the President and Secretary of Siddhartha Academy to honor the distinguished chief guest of the day, Sri Nara Chandrababu Naidu Garu, and the other distinguished guests. May I request the President, Sri M. Rajaya Garu, and Secretary Sri Paladugu Lakshman Rao Garu to kindly